అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? కాదు పెద్ద ఉచితంగా బస్సు పెట్టింది ప్రభుత్వం, ఐడియా ఉందా? ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం? మంచి అభిప్రాయమే కానీ ఏ బస్సులు లేవు. ఎంతసేపు అయింది వచ్చి? మేమా ఉదయం నుండి ఉన్నాం. ఉదయం నుంచి ఉన్నారంట పాపం. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళాలి? మేము విజయనగరం వెళ్ళాలి. విజయనగరం దాకా వెళ్ళాలి మీరు. ముందు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుండి వస్తాను. బస్కి వచ్చారా ట్రైన్కి వచ్చారా? ఓకే ఓకే ఓకే. ఏం మరి బస్సు ఏమి ఉంటాయేమని చూస్తాను. పొద్దునుంచి ఒక్క బస్సు కూడా రాలేదా? అంటే చూసుకొని వచ్చాము. బస్సు ఉందంటారు, చూద్దామని. ఓకే ఓకే. మరేంటి ఇలా ఉచితంగా పెట్టడం మీద మీ ఆడవాళ్ళకి మీ ఆడవాళ్ళు టికెట్ కొనాల్సిన పని లేదు, తెచ్చుకున్నారు ఆధార్ కార్డు. ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఉండాలి. రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చంట. విజయనగరం దాకా మీరు చెప్పేది బోర్డర్ దాకా వెళ్ళిపోతున్నారు, టెక్కల శ్రీకాకుళం దాకా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్తున్నా ప్రభుత్వం. మరేంటి ఏడాదిలో మంచి జరిగిందా మీకు ప్రభుత్వం వచ్చాక? ఏమో నా వైపు అమ్మ, నా వైపు పథకాలు ఏమన్నా అందాయా ప్రభుత్వం వచ్చాక? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసామని ప్రభుత్వం చెప్తుంది. అలాగే పడ్డాయా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు దీపం కింద. రెండు వచ్చినాయి. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. ఇప్పుడైతే స్త్రీశక్తి కింద ఉచిత బస్సు. రేపో మాప నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. మరి ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? మరేంటి గత ప్రభుత్వం బాగుందా మీకు ఈ ప్రభుత్వం బాగుందా? అలాగేదిగా మీరు రెండు చూశారు కాబట్టి ఏది బాగుంది అంటే మీ అభిప్రాయం చెప్పండి. ఏ ప్రభుత్వం బాగుంది అంటే చెప్పండి అమ్మా మీరు. సరే మొత్తంగా ఫైనల్గా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో, ఇదే లాస్ట్ ప్రశ్న, ఇబ్బంది పెట్టను. చెప్పండి మీరు చెప్పండి. పర్లేదులేండి, దానికి మంచి పనులే చేశాను కానీ రద్దీని తట్టుకోలేకపోతున్నా. రష్ తగ్గు. ఓకే ఓకే. రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా. ఓకే. ఎందుకంటే 400 300 తెచ్చుకునే వాళ్ళు ఉంటారట, వాళ్ళకి ఛార్జీలకి 100 రూపాయలే అయిపోతాయి రోజుకి. 200 ఏం తింటారు? అవును అవును అవును. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అండి. ఓకే. సో మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. రోజువారీ ప్రయాణాలు చేసే వాళ్ళకి 5000 నుంచి 7000 మిగిలితే నెలకని చెప్తున్నారు ప్రభుత్వం చెప్పేది. చాలా ఇది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే. వాళ్ళు ఎన్ని వస్తాయండి రోజువారీ? ఇప్పుడు అవునులే, షాపుల్లో పనికి వెళ్తారు, 10,000 వస్తాయి నెలకి వాళ్ళకి. ఒక 1000 రూపాయలు బస్కి పోతే 9,000 కదా వాళ్ళకి. అవి మిగిలినట్టే కదా పాపం. మంచిదే పెట్టారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు? విజయవాడ లోకలే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, టికెట్ తీసుకున్నారా? ఫ్రీ బస్సేనా? ఫ్రీ బస్. ఎంత ఛార్జ్ మామూలుగా ఇనగపాడు నుంచి? 30 రూపాయలు. 30 30 60. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? మందడం. అదొక 40 రూపాయలు. 80 140 రూపాయలు. మళ్ళీ రిటర్న్ వస్తారా? 280 రూపాయలు అవుతుంది. 280 మిగిలినట్టే కదా మీకు. మీరు అఫోర్డ్ చేసే శక్తి ఉన్నా కూడా మీకు అవి మిగిలినట్టే కదా. మరి ఏం చెప్తారు ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? సో ఏడాదిలో మీకు పథకాలు వచ్చాయి మేడం? అంటే మాకు పథకాలు వచ్చాయి అంటే 3 గ్యాస్ సిలిండర్లు దీపం కింద. ఓకే ఓకే అదేలే మేడం. చిన్నపిల్లలు కాదు. ఓకే ఓకే. చిన్నపిల్లలు లేని వాళ్ళ పిల్లలకి అయితే బాగా యూజ్ అయ్యింది. ఓకే. మరి అంటే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి, ఖచ్చితంగా చేస్తామని. సూపర్ 6లో భాగంగా నెరవేర్చారు. సో తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఇప్పుడేమో స్త్రీశక్తి మీ ఆడవాళ్ళకి. నెక్స్ట్ నెలకు 1500 ఇస్తామంటున్నారు ఆడవాళ్ళకి దీపావళి నుండి. ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు మేడం మీరు? చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్ మేడం. ఉచిత బస్సు పెట్టింది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? అలా కాదుగా, అసలు ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచిదా కాదా చెడ్డదా ఏంటి మీ అభిప్రాయం? రాష్ట్రం అంతా తిరగొచ్చంట మీరు ప్రయాణం. ఇంకా ప్రభుత్వం చెప్పేది పెద్దమ్మ, రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. తిరగొచ్చు, తిరిగే వాళ్ళు కూడా సేఫ్టీగా తిరుగుతారు. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి తిరిగేవాళ్ళు ఎక్కారు అసలు బస్సు ఫ్రీగా పెట్టాక? ఇవాళ ఎక్కారమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ప్రయాణం? నేనైతే అడ్ రోడ్ నుంచి విజయవాడకి వచ్చాను. ఐబీఎం అడ్ రోడ్ నుంచి విజయవాడ. ఎంత పడింది టికెట్ మామూలుగా? 20 రూపాయలు ఏమో పడింది. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏలూరు. 100. అదో 100. ఇద్దరి మీద కలిపి 200. మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తాం, రేపు వస్తాం. ఎప్పుడన్నా రాని. అయ్యో 200 400 మొత్తంగా 400 మిగిలినట్టే మీకు మీ ఇద్దరికే. సో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే నెలకు ఒక 3000 నుంచి 5000 మిగులుతాయి అంట ఇలా ప్రయాణం చేసే వాళ్ళకి. రోజు తిరిగే వాళ్ళకి, జర్నీ చేసే వాళ్ళకి మిగులుతాయి. అవునులే. అది ఎక్కువగా ఉద్యోగస్తులకి రోజు ప్రయాణం చేసి ఏదన్నా కూలి పనులు చేసేవాళ్ళు, ఏదన్నా షాపింగ్లో ఉపయోగపడుతుంది. మీకు కూడా ఉపయోగపడింది. 400 మిగిలినట్టే కదా. 2 నెలలకు ఒకసారి వస్తాం. ఓకే.
మరేంటి ఈ ఏడాదిలో మీకు ఏమైనా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? జరిగింది. పథకాలు ఏమన్నా వచ్చాయా పెద్దమ్మ? వస్తానే ఉన్నాయి, ఇస్తానే ఉన్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. లేట్గా ఇస్తానే ఉన్నాడు. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. ఇప్పుడేమో స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు. మరి ఏం చెప్తావు ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? ఫైనల్గా ఒక్క మాటలో చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచోడేనని. థ్యాంక్ యూ. బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా బాగానే ఉందమ్మా, మధ్యతరగతి అందరికీ బాగానే ఉంటుంది. కాబట్టి కొంచెం పల్లె వెలుగు బస్సులు పెంచాలి. బస్సులు ఎక్కువ ఇంక్రీజ్ చేయాలంటారు. బాగా అసలు అందరూ పెద్దవాళ్ళు నుంచోలేరు కదా. అవును, రష్గా ఉంటున్నాయి. పల్లె వెలుగు బస్సులు పెంచితే చాలు. అంటే వెయిటింగ్ ఎక్కువ గంటలు చేయకుండా వెంటనే 15 గంటకు 20 నిమిషాలు బస్సు ఉండేలా ఉంటే బాగుంటుంది. ప్లస్ బాగా ఏజ్డ్ వాళ్ళు నుంచోలేకపోతున్నారు. మేము 50,000-60,000 దాకా వచ్చినాం. మరి మోకాళ్ళు ఎప్పుడు వచ్చి మేము కూడా నుంచోలేకపోతున్నాం. మరి ముందుగా తోసుకొని ఎక్కలేరు మీరు. సో ప్రభుత్వం తప్పకుండా బస్సులు పెంచాలి. ప్రభుత్వం అయితే ఒక 3,000 కొత్త బస్సులు కొందా మరి తీసుకొచ్చి పల్లె వెలుగు బస్సులే కొన్నారు ప్రభుత్వం. మధ్య తరగతి అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఓకే, చిన్న ఎంప్లాయీస్ కి అట్లా అంతా బాగుంటుంది. సో ఇదే మొదటిసారి ప్రయాణం చేయడం మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు? గుడివాడ నుంచి. నిమిషం, అంటే టికెట్ తీసుకున్నారా? ఫ్రీ టికెట్ వెళ్ళే. మామూలుగా ఎంత ఛార్జ్ పడుతుంది గుడివాడ నుంచి? 55 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మందడు. అక్కడికి ఎంత మామూలు టికెట్ ఛార్జ్? 95. మళ్ళీ వస్తారా? మళ్ళీ 90. 180 రూపాయలు. 180. ముగ్గురి మీద కలుపుకుంటే మరి చూడండి 540 రూపాయలు సేవ్ అయింది. మళ్ళీ ఇంట్లోకే ఖర్చు పెడతారు. మీరేం పాడు చేయరు ఆడవాళ్ళు. తెలుసు. మేము కూడా పిల్లల మీద ఆధారపడి ఓకే జాబ్ చేసేవాళ్ళం కూడా కాదు. ఓకే, మాకేం చిరాస్తులు లేవు ఎవరికి. అవునులేమ్మా, ముగ్గురికి లేవు. మా ముగ్గురికి లేవు. సో మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? మాకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. వికలాంగులకు డబ్బులు లేవు. పెన్షన్ ఇస్తున్నారు కదా వికలాంగులకి. అంటే కాల్ తీసేశారు. అదేలే, మా పిల్లకి 2 వికలాంగుల చేతులు. సర్టిఫికేట్ ఉందా మీకు వికలాంగులు కాకుండా? సదరన్ మీకు సదరన్ సర్టిఫికేట్ ఉండాలా? అదేలే. సో సదరన్ సర్టిఫికేట్ అబౌవ్ 50% కన్నా ఉండాలి. 40 అంటారు కానీ అదేలే పట్టించుకోవట్లా. మరి ఆ సర్టిఫికేట్ ఉంటేనే వస్తుంది పెద్దమ్మ పెన్షన్, లేకుండా రాదు కదా. అవునులే, మాట్లాడదాం. మీరు చెప్పు. మీరు అది సర్టిఫికేట్ తీసుకోండి. సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటే పెన్షన్ పెట్టుకోవచ్చు మీరు. అదేలా మీరు పెట్టుకుంటే మీకు నేను చెప్పేది మీరు ముందు సర్టిఫికేట్ తీసుకోండి అంటున్నా. మరేంటి హాస్పిటల్కి వెళ్ళాలి, తీసుకోవాలి. మరి మన అవసరం కదా పెద్దమ్మ. మరి మీకు ఎలాగో కనపడుతుంది, మీకు పాపం లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు తీసుకోండి. మరి మీకు బాగాలేదు కదా, ఖచ్చితంగా ఇస్తారు. అది ఏంటి మరి ఏడాదిలో ఏమైనా పథకాలు అందాయా చంద్రబాబు వచ్చాక? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారంట. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామని చెబుతున్నారు. అదేలే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మరి ఇప్పుడేంటి ఉచితంగా బస్సు పెట్టారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కాదు పెద్దమ్మ, నా మాట నువ్వు ఉచితంగా బస్సు పెట్టడం గురించి బాగుందా బాగాలేదా అంటే? ఇప్పుడే వస్తున్నారు, మరి మీకు ఛార్జీలు మిగిలినట్టే కదా, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పు మరి డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా. డబ్బులు ఏమైనా అడిగారండి బస్సులో? మరి రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు అంట మీరు. మరి ఇన్ని చేస్తున్నా ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తావు? ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉంది అంటే మీకు జగన్ ఉన్నప్పుడు బాగుందా పెద్దమ్మ? ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఏం బాగుంది అప్పుడు? ఈ ఫ్రీ బస్ లేదు మరి అయినప్పుడు ఏం బాగుంది? చెప్పు పెద్దమ్మ, అప్పుడు ఏం బాగుంది? కాదు, అప్పుడు ఏం బాగుంది, ఇప్పుడు ఏం బాగా? ఇప్పుడే బాగుంది. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం? చెప్పు ఈ ప్రభుత్వం ఎలా ఉంది అన్న? మీకు ఎలానే ఉందన్న ప్రభుత్వం? ఓకే, ఇప్పుడు చెప్పమ్మా.